దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బంగారు తండ్రి ఇంకో రోజు మనకి ఆరోగ్యంగా మన మహా తండ్రి మనల్ని జీవంతోనూ మనల్ని ఎంతగానో ఉల్లాసంగా ఆయన యొక్క మాటలు వినే భాగ్యపు గడియలు ఆనందపు జీవితపు దినాల్ని మనకి దేవుడు దయచేసాడండి. అయితే మనం ఏం చేయాలంటే ఈ యొక్క దేవుని యొక్క పాదాల దగ్గరికి వస్తేనే మనకి ఎంతో ఈ ఆత్మకి యొక్క మరణపు చీకటి ఈ యొక్క పాపపు విధానపు పోయి ఎంతగానో మనం స్వస్థత నిందితే నూతన విద్య, నూతన లోకం, నూతన ఆశీర్వాదం, నూతన ఆ యొక్క మనసుతోటి నడిచే భాగ్యపు వెలుగు కాంతిలోనికి దేవుని వాక్యం మనల్ని నడుపుతుంది అనమాట. అట్టి వెలుగు కాంతిని మనం పొందుకుంటే ఎంతో అది కొత్తగా జన్మించిన అనుభవపు మొదటి మెట్టుగా అనిపిస్తుంది అనమాట. అయితే ఆ మెట్టులోనికి మనం ఎక్కాలంటే, ఈ యొక్క మార్పు మనలో కలగాలంటే, ఈ అద్భుతం జరగాలంటే ఎంతగా దేవుని పాదాల చెంతకు రావాలి, దేవుని మాట వింటేనో ఆ యొక్క బ్రతుకు అనేది పుడుతుంది అనమాట. అయితే దేవుని వాక్యపు పాలతోటి, దేవుని వాక్యపు రొట్టెతోటి, దేవుని ద్రాక్షారసపుతోటే ఈ యొక్క నూతన అనుభవపు దేవుని వాక్యపు మెట్టులోనికి, నూతన జన్మపు అనుభవంలోనికి మనం ఎదగటానికి, అడుగు వేయటానికి, ఒక మెట్టు ఎక్కటానికి, ఒక చిన్న మెట్టు ఎక్కటానికి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇంకా మరి ఎంత సమయం కావాలండి? ఇంకా మనం ఇంకే 1 అంతస్తు, 5 అంతస్తు, 10 అంతస్తు దాకా ఎక్కాలంటే ఇంకెంత సమయం కావాలి? అయితే మనం ఏం చెప్తానంటే, మన జీవిత విధానంలో ఈ లోకపు అగాధపు చీకటి విషయాలు చూసి, ఈ లోకపు మట్టి మరణపు ఆలోచనలు చూసి మనం ఎంతగానో దిగజారిపోతున్నాం, మనం ఎంతగానో నిర్లక్ష్యానికి గురైపోతున్నాం, మనం ఎంతగానో వదిలే దేవుడు మటుకి ఏం చేస్తాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు అయినటువంటి అవిశ్వాసపు ఒడిదుడుకు భయంకరమైన వెనకబాటు విధానపు ఆలోచన అనేది మనల్ని ఏం చేస్తుందంటే లాగేస్తుంది. అపవాది యొక్క పనులు ఎలాగుంటాయంటే భయంకరమైన అయస్కాంతం. ఆ అయస్కాంతానికి మనం ఈ ప్రపంచం మొత్తం పుట్టిన ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే ఈ లోక పనులనే విధానపు అయస్కాంతపు ఇష్టానికే ఆకర్షించబడిపోతాం. ఈ లోకపు తేలికైన విధానంలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతామని అనుకుంటాం అనమాట. అయితే ఇది ఎంతగా అంటే ఆ యొక్క దేవుడే స్వయంగా తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళను కూడా ఆయన్నే కనపరుచుకుంటాను. మీరు నడుం కట్టుకుని చెప్పులు వేసుకొని త్వరగా మీరు మీ బట్టలు ఉతుక్కొని ఈ యొక్క కొండ దగ్గరికి రండి, నేను మీకు ప్రత్యక్షమవుతాను, నేను మీకు కనపడతానని అగ్ని కొండ వరం ఇచ్చిన భాగ్యపు దేవుడు ఆయన ప్రజల్ని తనకు స్వయంగా ఏర్పాటు చేసుకున్న ప్రజలకే రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పనులన్నీ చేసినా కూడా వాళ్ళ హృదయం యొక్క మార్పు లేని వల్ల, వాళ్ళ మైండ్ యొక్క మార్పు లేని వల్ల, దేవుని యొక్క ఆత్మతో శుద్ధీకరించబడడం లేకుండా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆయన యొక్క ప్రకాశమానమైన, ఆయన గంభీరమైన, ఆయన యొక్క భయంకరమైన, ఆయన యొక్క ఆది సంభూతుడుకు అడుగు ఆ పర్వతం మీద పెట్టి ఆయన వస్తున్నప్పుడు ఆ ఉరుములు మెరుపులకే వాళ్ళు ఎంతగానో భయపడిపోయారు. భయపడిపోయి బోర్ల పడిపోయి ఇక మా వల్ల కాదు బాబోయ్, మేము చూడలేం బాబోయ్ అని చేసి ఎంతగా వాళ్ళు మాకు ఈ యొక్క రాజ్యపాలనే కావాలి, ఈ లోకం ఎలా నడుస్తుందో మాకు అలాగే కావాలన్న మెట్రోలోనికి వెళ్ళిపోయి అవిశ్వాసపు నాశనపు విధానం, ఓ పక్కన భగవంతుడిని చూడలేకపోయే బలహీనపు ఈ లోకపు అయస్కాంతం అంత నికృష్టంగా లాగేసేసరికి హృదయంలో ప్రతిష్ఠిత, హృదయంలో దేవుని కలిగి, దేవుని యొక్క సత్య మార్గం, దేవుని యొక్క జీవం అనే ధర్మశాస్త్ర ప్రక్షాళన అప్పుడే లేకుండా ఉండటం వల్ల, దేవుని తెలుసుకుని దేవుని అగ్ని శక్తితో నింపబడపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారు, దేవుని దర్శన భాగ్యాన్ని పొందుకోలేకపోయారు. మోషే గారు మీరే చూడండి అనేసారు. అయితే అది రాను ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది, ఇంకా మాకు ఈ లోకంలో ఉన్నయే కావాలి. ఎందుకంటే ఒక బలహీనతకి రెడీ అయిపోయారు. ఇక దేవుని చూడలేని బలహీనతకి రెడీ అయిపోయినప్పుడు ఇంకో నాశనపు బలహీనత ఏంటంటే మమ్మల్ని కూడా నువ్వే ఏళ్ళు అపవాది, నీ శాస్త్రలే నీ పనులే మాకు కావాలన్న దాంట్లోకి వెళ్ళిపోయారు. చూసారండి ఎంత మరణపు అపాయపు గోతులో, పాతాళపు ఊబిలో నుంచి ఇంకో భయంకరమైన లోయలోనికి పడేసేసింది. ఈ యొక్క అపవాది మోసపు ఆ యొక్క భయము అనేది, ఆ యొక్క ఇష్టం అనేది, ఆ యొక్క మనం పోయే ఆ యొక్క తెలివి తక్కువ త్రోవ అనేది తెలియనీయకుండా ఈ యొక్క నాశనపు దాని యొక్క అయస్కాంతంలో, దాని యొక్క విధానపు చేష్టలతో నింపేస్తుంది ప్రతి మనిషిని. అయితే అది మనం గమనించుకో, మనం తెలుసుకో, ఏదో మనం వెళ్ళిపోతున్నాంలే అనుకుంటాం, కానీ వెళ్ళిపోతాం.
మనం వెళ్ళిపోతాం. ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వెళ్ళిపోతాం. ఖచ్చితంగా చక్కగా బాగున్నవాడు వెళ్ళిపోతాడు, బాగోలేని వాడు అందరూ వెళ్ళిపోతారు. సర్వ సృష్టి వెళ్ళిపోతుంది. దాని పని అది జరిగించేసుకుంటుంది. అయితే లాస్ట్కి ఏం తీసుకున్నావు? ఈ ఆత్మని ఏం చేయగలుగుతున్నావు? ఒక పరమందున్న మనం ఎక్కడ అగాధ లోయలో ఉన్నటువంటి అపవాది యొక్క అయస్కాంతపు చీకటి నరకపు శక్తులతో ఉన్నటువంటి మనము ఆ యొక్క దేవదేవుడే మరణాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించి బండని చీల్చి దాహం తీర్చి ఆ యొక్క సమాధి ముద్ర బండను కూడా బద్దలు చేసి మరణమును జయించి మరణపు ముళ్ళు విరిచిన జీవాధిపతి స్వయంగా ఆయనే బయలుదేరి వచ్చి మాట చెప్తాం కదా ఆయన అనేక మందిని చనిపోయిన పాడిని ముట్టుకోగానే వాళ్ళు లేచి నడిచారు, జీవంతో ఉన్నారు. అయితే ఆ విధమైన పనులు చేయటం వల్ల రోగులు స్వస్థపరచడమే కాదు, స్వయంగా ఆయనే ఏం చేశాడు? అపవాది యొక్క శాస్త్రాలుగా అపవాది యొక్క నాశనపు అయస్కాంతపు ఆ యొక్క పాతాళపు విషయాన్ని ఏం చేసి పాతాళపు తలకాయని ఏం చేశాడు? ఆయన వెళ్ళి నరికి ముక్కలు చేశాడు. ఆయన ఇంత గొప్ప జయ వీరుడు ఆయన. ఎవరైనా దేవుని కుమారుడైనా ఆయన మాట మనం వింటే ఈ యొక్క నరకపు అయస్కాంత పాపపు శక్తుల నుంచి, చీకటి బ్రతుకు నుంచి మనం విడుదల పొందుతాం అనమాట. లేకపోతే మన వల్ల కాదు. అయితే ఒకసారి దేవుడి వాక్యం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచినాడని ఆయన శిష్యులకు తెలియజేయగా, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తినని. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పింది. ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములో పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని. చాలు. బంగారు కొండ చూసారండి, బంగారు కొండ చూసారండి. ఈ అపవాది నాశనపోడు ఈ లోక జనాల్ని, ఈ లోక నాశనాన్ని, ఈ లోక నటనని, ఈ లోకం అంతా నాదే అని చెప్పినటువంటి సైతాన్ ఈ యొక్క పాతాళపు విధానపు ఈ లోక నడవడిక వాడు ఎప్పుడైనా మనకు కనబడిన గుండెకి చేస్తాం. ఎందుకంటే దేవుడు కలగకపోతే కనుక వాడు కనబడితే మామూలుగా ఉండదు. అయితే ఆ యొక్క దేవుని యొక్క కుమారుడికి ఎంతగానో మాట్లాడి కనపడినా కూడా ఆయన్ని ఏం చేశాడు? దేవుడు కొడితే 2 ముక్కలు అయిపోయినట్టుగా వాడిని దేవుడు వాక్య ఖడ్గంతో కొట్టినప్పుడు వాడు ఆయన విడిచి వెళ్ళిపోయాడు. అయితే అదే విధంగా ఆయన కనబడిన విధానంగా, మాట్లాడిన విధానంగా మనకు కూడా జూజాయిగా కనబడింది అనుకోండి, మనం ఎంతో అడిలిపోతాం. దాని పనులు చూస్తే మనం ఎంతో నేలరాలిపోయినట్టుగా అయిపోతుంది అనమాట మన ప్రాణం, మన బ్రతుకు. అయితే ఇటువంటిది అపవాది యొక్క శ్రేష్టలు, ఇటువంటిది అపవాది యొక్క దెబ్బ కొడితే ఇక మంచం మించి లేక ఇక ఈ లోక విధానం చూడు, ఈ లోక పని అప్పుడు పురుష్టా పడిపోతుంది కాసేపటికి. నిజంగా పరలోక దేవుడు, పరలోక రాజ్య సమీపంగా ఉంది. అయితే మనం ఎవడైనా రక్షించబడగొడితే దేవుని యొక్క పాదాల చెందుకు వస్తే ఇట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు వాక్యం ఏముంది? స్వయంగా ఆయనే ఎదురుపడి ఆయనే గలిలయకు ముందుగా వచ్చి ఆయన శిష్యుల్ని పలకరించి సమాధానంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, లేగండి, నాకు సాక్షులే ఉండండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, ఇంకా నేను నా ఆత్మను పంపిస్తున్నానండి. ఇప్పుడు ఇది కదా బ్రతికించి దేవుడు, ఇది కదా రక్షించి ఆయన వాక్యపు భాగ్యపు వెలుగు త్రోవ. ఇట్టిది కదా మనం తెలుసుకోవాలి, ఇట్టిది కదా మనం వెళ్ళాలి, ఇట్టిది కదా మనం ఈ ప్రాణాలను రక్షించబడాలంటే నరకపు నాశనపు ఆడొక అయస్కాంతపు ఉచ్చు నుంచి, లోకపు ప్రమాదం నుంచి మనం విడుదల పొందాలి అంటే ఇది కదా దేవదేవుడు. ఇంక ఎంత మృత్యుంజయుడు. ఆయన్ని అపవాదం ఏం చేసింది? ఆయన కొట్టేసి చిందించేసాను, రక్తం కారిపోతుంది, ఇంకంతే. ఇక ఆయన ఇంకేం లేదు, బాడీ అక్కడ ఉందని అనుకుంది. కానీ ఆత్మ ఏమైంది? ఆత్మ ఏమైంది? ఆయన లోపలికి వెళ్ళి దాన్ని 2 ముక్కలు చేశాడు, తలకాయ బొండేని. ఇక ఇప్పుడు తోకే ఆడించగలదు, అది అక్కడే ఆడిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఆడుతూనే ఉండదు. దాని విషయపు విధానం ఇంకా ఉంది కాబట్టి పవర్ ఆడుతూ ఉండదు. అయితే ఆయన ఆత్మశరీరుడై, మృత్యుంజయుడై, జయవీరుడై, జీవాధిపతి పైకి వచ్చి ఏం చేస్తున్నాడు? మీరు సమాధానంగా ఉండండి, ఎందుకు భయపడుతున్నారు? లేఖనాలు గుర్తు చేసుకోండి మందమతులారా అని కేకలేసి మళ్ళీ మైండ్ యొక్క ఆత్మ దేవుణ్ణి ముట్టి, హృదయాన్ని ముట్టి ఆత్మతో నింపబడండి, మీరు నాకు బూదిగంతలుగా సాక్షులుగా ఉండి నేను వెళ్ళే మార్గాన్ని రేపు మీరు కూడా వస్తారు, కనుగొంటారు, మీరు కూడా వచ్చేస్తారు. అట్టి భాగ్యపు మార్గపు వెలుగు సత్యము జీవమైన నేను ముందు తండ్రి దగ్గరికి వెళ్తున్నాను,
మీరు లెగండి, జీవాన్ని పొందుకోండి మీరు అని చెప్పేసి ఇటువంటి బంగారు తండ్రి రక్షించి బలమిచ్చి ధైర్యంగా ఉండండి, భయపడమాకండి అని చెప్పి ఇట్టి అమృత కొండ కదా మనకు కావాలి, దేవుని కుమారుడు కదా మనకు కావాలి, నడిపించి క్రీస్తు ప్రభువారు కదా, గొర్రెపిల్ల తండ్రి కదా మనకు కావాలి. ఏదో పిచ్చి ఆశలు ఈ యొక్క విషయం. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, బెళ్ళేసుకోగానే తగ్గిద్దా? తగ్గదు కదా. లేకపోతే ఇండిషన్ పొడుచుకోగానే తగ్గిద్దా? తగ్గదు కదా. కొంచెంసేపు టైం తీసుకుంటుంది. అలాగే ఈ లోకంలో వాడు చేసిన ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తాయి, జింజిర్లాడుతూ ఉంటాయి, మనిషిని కల్లోలం అల్లకొల్లోలం చేసేస్తాయి. ఆ కొంచెంలోనే చిత్తడి బిత్తడి చేసి ప్రాణాలతో సహా వాళ్ళకి కలిసిపోవాలని పోరాటం పెట్టేస్తాయి అనమాట. అంత అపవాది శక్తులు ప్రపంచాన్ని ఇంకా వాడి విషయం కొట్టుకులాడిపోతుంది అనమాట తోక. అయితే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని గమనించుకోకుండా ఆ యొక్క ప్రమాదపు నరకాన్ని, ఈ ఆత్మ నాశనం అయిపోకుండా మనం గమనించుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే దాని విషయంలోనే ఉన్నామంటే, ఒక్కసారి క్రీస్తు ప్రభు ప్రేమించి స్వయంగా ఆయన మృతుల్ని సహితం గెలిచి పునరుద్ధానుడై లేచి బండని గెలిచిన జీవాధిపతి ఏం చేస్తున్నాడు? జీవాధిపతి ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు, తన వాక్యం వినిపిస్తున్నాడు, తన యుద్ధకు రమ్మంటున్నాడు. నేను స్వస్థపరుస్తాను, మీ ఆత్మలను లేపుతాను, జీవింపచేస్తాను. తండ్రి అలా మృతులు లేపడు, నేను ఇష్టమైన వాళ్ళని లేపుతాను, బ్రతికిస్తాను, జీవంతో నింపుతాను. నా నిచ్చెన మీద మీరు ఎక్కండి, నా మార్గంలోనికి రండి, సత్య జీవాన్ని తెలుసుకోండి. సత్య స్వరూపుడు ఆత్మదేవుడు ఇంకా మిమ్మల్ని నా చేతులకు అప్పచెప్పి నా మార్గంలోకి తీసుకొచ్చి నేను తండ్రి యొద్దకు మిమ్మల్ని తీసుకెళ్తానటువంటి అగ్ని పురివాసుడు, పరమపురి వాసుడు మనకి ఎంతగానో బలము శక్తి అయినటువంటి దేవుని యొక్క మాట మనకి వినిపిస్తున్నప్పుడు మనం ఆయన మాట వినాలి, ఆయన త్రోవలు వెళ్ళాలి, ఆయన కలిగి ఉండాలి. ఎంత సమయమో లేదు. ఈ నాశనం కూడా నాశనం చేశాడు ప్రపంచం అంతా, మనుషుల బ్రతుకులన్నీ కూడా భయంకరంగా చేశాడు. కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా బ్రతుకుగోరు? వాడు జీవాధిపతి కన్న తండ్రి హృదయపు తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు, ఆయన వాక్యం వినిపిస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారు ఈ విషపు లోయలో ఉన్నారా? మీరు రండి, నన్ను తెలుసుకోండి, రక్షకుడిని, జీవాధిపతి, అభిషిక్తుడి, కన్న తండ్రి, మృత్యుంజయుడు, నేను చేయిస్తున్నాను, మీరు లెగండి ఈ లోక నీళ్ళ నుంచి, ఈ లోక ఊబిలో నుంచి అని ఆయన పిలిపిస్తున్నప్పుడు ఈ జీవ గ్రంథాన్ని మనం పట్టుకుని ఈ జీవ గ్రంథపు వాక్యాన్ని మనం తింటే, పిలిస్తే ఆయన అమృత రూపుడు, తట్టగానే తీసే దేవుడు, వెతగ్గానే దొరికే దేవుడు, కన్న తండ్రి మనకు దొరికి మనకి ఎంతగానో రక్షించి ఆయన నిత్య మార్గపు బాటలోనికి తీసుకెళ్ళి ఈ ఆత్మలకు సమాధానం, భయం లేకుండా ఆయనతో ఉండే అమృత భాగ్యపు జీవంతో నింపి ఆయన పాదాలు పట్టుకునే బలము శక్తిని అనుగ్రహించి ఆయనతో ఉండే అర్హత భాగ్యాలు మనకు కలిగిస్తారు. అయితే ఇవేమి మనం పట్టించుకోకుండా ఉంటే ఈ యొక్క కడవరి దినాల్లో, ఇక రాబోయే దినాలు ఎలాగుంటాయి ఒకసారి దేవుడు వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 7:9 చదవండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారు వచ్చి ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడాను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుగా సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను మా దేవుడు గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో చెప్పారు. ఆమేన్. చూసారండి, ఎవరైనా దేవుని పాదాలు పట్టుకుని ఓర్పుతో, శ్రమతో, కష్టంతోనే, ఇదేదో లాభంతో, ఇదేదో కోట్లు సంపాదించే విధానం కానే కాదు, అస్సలు కాదు. అవసరమైతే మనం చేసిన తప్పుకి ఎంతగా మూల్యం చెల్లించాలంటే ఆ యొక్క జక్కీ గారనే ఆయన ఎంతగా ఆయన ఇష్టపడి చెట్టెక్కి ఆయన సంపాదించుకుని ఇంటికి వెళ్ళి ఆయన భోజనం పెట్టి ఆయన కలిగిందంత ఒక్కటి సంపాదిస్తే 4 ఖర్చు పెట్టి ఆయన ఎంతగానో ప్రభు నాకు దొరికాడు, నాకు చాలా సంతోషంతో ఉన్నటువంటి ఆ భాగ్యంలో ఆయన ఎలా రక్షకుడు ఆ యొక్క కుటుంబానికి ఆయనకి రక్షణ భాగ్యాన్ని కలిగించాడు. ఆ యొక్క జక్కయ్య గారికి నీకు నీ ఇంటి వారికి రక్షణ వచ్చింది, నేను అబ్రహాం కుమారుడు అని చెప్పిన విధంగా ఆ మార్గంలోనికి, ఆ ముద్రలోనికి, ఆ యొక్క దేవుని విధానపు రక్షణలోకి వెళ్ళాలంటే మనం కూడా ఈ లోకంలో 1కి 3 అంతుల శ్రమలు, 3 అంతుల కష్టం, 3 అంతుల మార్గం, ఇరుకు మార్గాన్ని మనం ప్రయాణించాం. ఇది వెళ్ళాలంటే, ఇది చెయ్యాలంటే అది మన వల్ల కాదు. ఎవడైనా సరే ఆయన ఇప్పుడు చనిపోయినాడు బ్రతికించాడంటే ఇంకా ఆ మనిషి ఎవరి మాట వినాలి, ఎవరు చూస్తాడు? భగవంతుడినే చూస్తాడు, భగవంతుడినే కలిగి ఉంటాడు. అలాగే ఈ నాశనపు నరకపు లోకపు పాపపు చీకటితో చనిపోతాం మనం. ఇక ముందు ఫస్ట్ మరణం చచ్చిపోయి 2వ మరణంలో కూడా చచ్చిపోతాం ఆయన మాట వినకపోతే. అయితే ఎవడైతే బ్రతికున్నప్పుడు ఆయన మాట విని మొదటి మరణానికి సమీపంగా ఉండి ఈ 2వ మరణం తప్పించుకునే విధానపు ఆయన వాక్య భాగ్యంతో కలిగి ఉన్నాడు, వాడు ఎంతగానో వెల చెల్లించి వాడు కూడా ఎంతగానో దేవుని యొక్క మార్గంలోకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క శ్రమల గుండా విడిపించినా కూడా ఆ యొక్క దేవుని యొక్క విధానపు రాళ్లతో కొట్టినా, ఎంతగా హింసించినా ఆయనకి ఏం కనిపిస్తుంది? హస్తప్పన్ గారికి మహారూపుడి యొక్క దర్శనం కనిపిస్తుంది. వీళ్ళు కొట్టుచున్న రాళ్ళు ఏం కనిపించలా. అయితే వెల చెల్లించి
ఆ యొక్క క్రీస్తు ప్రభు సాక్షిగా ఆయన పాదాల చెందుకు వెళ్ళిపోయింది. అటువంటి ఆత్మరక్షణ, అటువంటి ఆత్మభక్తి, అటువంటి ఆత్మ భాగ్యపు ఆయనను చిన్నెక్కి అమృత సన్నిధి దేవుడిచ్చి ఇటు జై జెండాలతో ఇటు జై వీరులుగా ఆయన సన్నిధిని నిలబెడతాను అంటున్నాడు. లోకం ఆయన ఏర్పరచుకున్న వారు పొందుకోపోయినా ఈ గొర్రెపిల్ల దేవుడిగా ఏర్పరచుకుని చూడక నమ్మిన వారికి ఎంత రక్షణ భాగ్యం, ఆయన యుద్ధకు వచ్చిన వారికి రక్షణ భాగ్యం, ఆయన నామాన్ని ప్రార్థన చేసిన వారికి రక్షణ భాగ్యం. ఇటు అమృతం యొక్క నిత్య కాష్టపు విధానం నుంచి విడిపించి పరలోకపు జై జెండాలతో తెల్లని వస్త్రాలతో ఆయన పాద సన్నిధిలో నిలబెట్టే జైవీరుడు ఉండే మధ్య కాసేపు భాగ్యపు ఆ అమృత జీవంతో నింపి ఖర్జూర మట్టలతో ఆయన స్తుతించే భాగ్యపు గొర్రెపిల్ల దేవుడు ఉంచుతానంటున్నాడు. ఇటు భాగ్యాన్ని మనం పొందుకోవాలి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ఆయన మూడో ముద్రను విప్పినప్పుడు చూసుకోండి, రమ్ము అని మూడో జీవి చెప్పుట చూడండి. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడింది, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండేది. మరియు దేనారములకు ఒక సేరు గోధుమ, దేనారములకు 3 సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షారసము పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య స్వరము పలికినట్టు నాకు వినపడింది. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వారిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూరమృగం వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వారికి ఇవ్వబడింది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితి. వారు నాదా సత్యస్వరూపి ఎందాక తిరిగి తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులు ప్రదర్శన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేశారు. తెల్లని వస్త్రం వాళ్ళ ప్రతివానికి ఇవ్వబడింది. మరియు వారి వలనే చంపబడు వారి లెక్క పూర్తి వరకు కొంచెం కాలం విశ్రమింపబడని వారితో చెప్పబడింది. చూసారండి దేవుడు. ఇక ఈ యొక్క అపవాది చేసినటువంటి ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల ఏం చేస్తుంది? ముద్రల్ని విప్పేసింది కూడా. 24 పెద్దలు కూడా మా వల్ల కాదని కిరీటాలు బంగారు దేవుని పాదాలు చెంద గొర్రెపిల్ల దేవుని చెంత పెట్టేసినప్పుడు ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల ఏం చేస్తుంది? ముద్రలు విప్పుతుంది. 1 ఇప్పిన, 2 ఇప్పిన, 3, 4, 5, 6, 7 వరకు 7 ఇప్పేసరికి ఇక ప్రపంచం ఏం చేస్తుంది? ఈ బోరలతో ఈ యొక్క నాశనంతో ఈ యొక్క సృష్టి ఎలాగా సుందరంగా సృష్టించాడో అపగాధమైన భయంకర నాశనంతో ఈ సృష్టి మొదలైపోతుంది, నాశనం అయిపోతుంది. అయితే ఎంతగానో అంత ఉగ్రత పాత్రలకు రాబోయే కాలంలో వస్తాయని దేవుడు ఎంతగానో ఈ ముద్రలు విప్పుచున్నప్పుడే చెప్పుచు, ఇంకా కొంచెం సమయం ఇచ్చుచు, ఆయన వైపు తిరగమని చెప్పుచు, ఆయన పాదాలు పట్టుకోమని చెప్పుచు, నేను త్వరగా వస్తున్నానని చెప్పుచు, ఆయన ఎంతగానో ఆయన యుద్ధకు రమ్మని పిలిపిస్తున్నప్పుడు మనం ఎంతగానో మనం విధేయులమే. మనం తగ్గించుకొని పిల్ల స్వభావం కలిగిన వారమే, తగ్గించుకొని మారు మనసు కలిగిన వారి విధానకు ఆంక్షలు కలిగిన వారమే, ఆ యొక్క శుద్ధ సువర్ణంలో మనం మార్చబడిలాగా ఆయన చేత దిద్దుబాటు కలిగిన వారు, ఆయన వాక్యంతో నింపబడిన వారు, నిజంగా అయోగ్య మనసుతో ఆయన చేత శుద్ధులమై ఉంటే ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సాక్షిగా ఆయన పాదాలకు అర్పణ అయిపోయే వారితో సహా పరిశుద్ధులతో జత కలుపుతాను అంటున్నాడు. ఇంకా సహదాసులు వచ్చే వరకు వేచి ఉండండి వాడిని వాళ్ళతో చెప్తున్నాడు. ఇట్టి దీర్ఘశాంతుడు, ఇట్టి బంగారు తండ్రి, ఇట్టి ఓపిక పడుతూ, ఇట్టి ఆలస్యం చేయొచ్చు ఆయన రావటానికి, ఇంకా కనిపెట్టచ్చు, ఇంకా ఎవరన్నా వస్తున్నారని ఆయన ఈ యొక్క లోక జనుల కోసం ఈ యొక్క దేవుడు దప్పికొన్నప్పుడు ఆయన దప్పిక తీర్చే విధానంగా మనం ఇంకా ఎవరైనా ఉన్నామా రక్షించబడ్డానికి? ఇంకా రాబోయే కాలంలో అసలు ఇంకా ముద్రలు, బోరలు, పాత్రలే వచ్చినాయి అంటే నిత్య నాశనపు నరకమే. అయితే ఏం చేస్తుందంటే ఈ యొక్క అపవిత్రత, యొక్క చెడు దరిద్రము విధానాలు ఉన్నవన్నీ కాలిపోయి లయమైపోతాయి తప్ప ఈ భూమి గాని ఈ దానమే గాని ఆయన చెప్పే వరకు ఏమీ అవదన్నమాట. అయితే ఇంతగా నాశనం వచ్చేస్తున్నప్పుడు కొంచెం వైరస్ వస్తేనే మనం తట్టుకోలేక కింద పడిపోతాం. మనం ఇంకొంచెం ఎక్కువైందంటే ఇక నిలబడలేక లోకాన్ని వదిలేస్తాం కదా. మరి ఇక పాత్రలో ఇక బోర్రలు అంటే ఈ మామూలు గద్దింపు విధానాలు కాదు, అయ్యే భయంకరమైన శోధన. ఈలోక అపవాది ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ యొక్క ముద్రలను ఇప్పుచున్నటువంటి దేవుని యొద్దకి ఏం చేస్తున్నాడు? వాడు ఆ యొక్క పరలోకం నుంచి త్రోయబడిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన పిల్లల్ని తన విధానాలని హింసించడానికి సముద్రం లేదనే ఈ లోకంతో వాడు
జట్టి కడుతున్నప్పుడు వాడితో పాటు ఇంకెంత ఒకటెళ్ళి 7 దెయ్యాలు తీసుకొచ్చినట్టుగా వాడితో పాటు వెళ్ళి ఇంకేం చేస్తుంది, ఇంకొక లోకనాథుడిని కూడా తీసుకొచ్చేసి ముద్ర లోకంలోనికి దించేసి ఎంతసేపు ఇక నేనే నా దగ్గరికి రండి అని చెప్పేసి విధానపు లోకంలోకి వచ్చిందంటే, కొంచెం కలిసి వస్తేనే తట్టుకోలేని ఈ ప్రాణం, నిలబడలేని ఈ దేహం మరి ఇంకే అధికమైనప్పుడు ఆ విషపు పొక్కి, ఆ విషపు గాలికి, ఆ విషపు రోజులకి, ఆ విషపు అంచె దినపు భయంకర దినాలకి మనం తట్టుకోలేము. ఇంకా ఎవరన్నా ఉన్నారా రక్షించబడేవాడు మానవత్వం ఉంటే? ఇంకా ఎవరన్నా దేవుని బిడ్డలు అవ్వాలనుకుంటే ఈ యొక్క జీవాధిపతి నీడలోనికి, ఈ జీవాధిపతి పిలుపులోనికి, ఈ జీవాధిపతి అడుగు జాడలు, ఈ జీవాధిపతి అమృత మార్గంలోనికి వచ్చి రక్షించబడి మహాతండ్రి పిలుస్తుండగా ఆయన చేతుల్లోకి వచ్చి ఆయన యొక్క జీవనంలో మనం పాలువారమే. ఆయన పాదాలు పట్టుకుని ఆయన చేత స్వస్థతనుంది, ఆయన బిడ్డలుగా నిర్మించబడి రూపించబడి ఆయన నిత్య త్రోవలోనికి వెళ్ళి ఆయన కలిగి ఉండి ఈ యొక్క నాశనపు, నారకపు, మోసపు, అగాధపు చీకటి నుంచి, పాతాళ శక్తుల నుంచి విడుదల నుండి మనం ఆయనతో ఉండి ఇటు దేవుని బిడ్డల్లో సంఖ్యలో చేరి మనం ఆయన స్తుతించుకుని ఆయన కలిగి ఉండి ఆయన పొందుకుండే భాగ్యాన్ని మనం తీసుకుందామండి. ఆమె